ఎల్లమ్మగూడెంలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పెడుతున్నటువంటి క్రమంలో కూడా ఏ విధంగా కోమటిరెడ్డి గూండాలు అరాచకం చేస్తున్నారో చూస్తా ఉన్నాం. మాలాంటి వాళ్ళమే వస్తున్నప్పుడు ఇంత పరిస్థితి ఉందంటే మేము లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఎంత దయనీయంగా ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎల్లమ్మగూడెం ప్రజలు స్వేచ్ఛగా 4 గోడల మధ్య ఎవరు లేనప్పుడే మీరు ఒక రహస్యమైనటువంటి రూమ్లో మీరు ఓటేసే హక్కు ఉంటుంది. దయచేసి ఇలాంటి గూండాలు ఈ విధంగా పెట్టయిపోతూ ఉంటే రేపు సర్పంచ్ అయిన తర్వాత ఇంకా ఏ విధంగా పెట్టయిపోతూ ఉంటారు, ఏ విధంగా ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఉన్నటువంటి చైన్ స్నాచర్లు కావచ్చు వివిధ రకాల వ్యక్తులు అవుతున్నారో రేపు ఎల్లమ్మగూడెంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క మెడల్లో ఉండేటువంటి గొలుసులను కూడా దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక గతంలో సర్పంచ్ భర్త ఎవరైతున్నారో విజయ్ రెడ్డి హత్య జరిగింది కదా, రేపు మళ్ళా అదే సామాజిక వర్గంలో కావచ్చు లేకపోతే ఇక్కడ ఊర్లలో కావచ్చు ఇలాంటి ఘటనలు చాలా జరిగేటువంటి అవకాశం ఉంది. సో మమ్మల్ని ఇంత దారుణంగా వ్యవహారం పోలీస్ సమక్షంలోనే ఇది జరుగుతూ ఉంది అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దయచేసి ప్రజలు విజ్ఞతతో ఆలోచించండి. ఆడబిడ్డ అయినటువంటి పీజీ చదివినటువంటి నాగలక్ష్మి గారిని దయచేసి మీరు గెలిపించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డైరెక్ట్గానే కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.